సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అలిగారు అని ప్రచారం జరుగుతుంది. ఆయన మీడియాకు కూడా అందుబాటులోకి రావడం లేదు అని కూడా అంటున్నారు. ఆయనకు తెలిసినా బాగా చనువు ఉన్న జర్నలిస్టులను కూడా దరి చేరనివ్వడం లేదు. దీంతో ఆయన అలిగారనే విషయం టీడీపీలో చర్చనీయాంశమైంది. తాజాగా కొలుతీరిన చంద్రబాబు మంత్రివర్గంలో ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రిని కేటాయించారు. ఆయన కూడా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అయితే శాఖ కేటాయింపు విషయంలో ఆనంను చర్చించకుండానే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. వాస్తవానికి నెల్లూరు నుంచి సీనియర్లు చాలా మంది మంత్రి పదవిని దక్కించుకునేందుకు చూశారు. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రశాంతి అయితే మంత్రిపీఠం దక్కితే చాలన్నట్టుగా ప్రయత్నాలు చేశారు. కానీ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గాన్ని టీడీపీ వైపు తిప్పుకోవాలన్న సంకల్పంతో ఆనం రామనారాయణ రెడ్డికి చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారు. కానీ ఆయన ఆర్థిక శాఖను ఆశించారు. గతంలోనూ రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గాల్లో ఆర్థిక శాఖను ఆనం రామనారాయణ రెడ్డి చూశారు. దీంతో తన అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించుకొని పార్టీకి మేలు చేయాలని తాను భావించారు. కానీ చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి ఆయనను రిస్క్ లేని దేవాదాయ శాఖకు ఎంపిక చేశారు. ఇది ఆయనకు నచ్చకపోవడం, పనిలేని దేవాదాయ శాఖ తనకెందుకని భావిస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిలో ఆర్థిక మంత్రి ఎవరు ఉన్నా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అదుపు చేయడం, గాడిలో పెట్టడం, సంక్షేమ పథకాలకు కొరత లేకుండా నిధులు ఇవ్వడం వంటి కీలక బాధ్యతలు చేపట్టాలి. దీంతో క్షణం తీరిక ఉండే పరిస్థితి లేదు. దీంతో ఆనమైతే మరింత విసిగిపోతారని, కష్టపడతారని భావించిన చంద్రబాబు ఆయనకు దేవాదాయ శాఖను అప్పగించారు. కానీ ఆయన దీనిని తీసుకునేందుకు ముందుకు రావడం లేదు అని అంటున్నారు.